ఒక మహిళ చెప్పిన మాయ మాటలు నమ్మి బిడ్డను పోగొట్టుకున్నారు. వైద్యాన్ని వదిలేసి మంత్రాలు క్షుద్ర పూజల వైపు అడుగులు వేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. అయినా కూడా తిరిగి బతికిస్తాను అంటూ నమ్మించి మృతదేహంతో పూజలు చేశారు. గుండెలు పిండేసే ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఒంగోలుకు చెందిన కిరణ్ లతా దంపతుల కుమారుడు రిత్విక్ చక్రవర్తి పోలియోతో బాధపడుతున్నాడు. చిన్నారి వైకల్యం తగ్గిస్తానంటూ నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన మొబీనా అనే మహిళ ఆ కుటుంబాన్ని నమ్మించింది. మంత్రశక్తులతో బాలుణ్ణి కోలుకునేలాగా చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు నమ్మారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. బాలుణ్ణి ఆమె దగ్గరే ఉంచారు. అయితే ఆమె చికిత్స పేరుతో బాలుణ్ణి కట్టేసి చిత్రహింసలకు గురిచేసింది. పసిపిల్లాన్ని గొడ్డును బాదినట్టు బాధింది. చివరికి చంపేసింది. ఇది జరిగి 3 రోజులవుతోంది. అయినా బాలుడు చనిపోయాడని చెప్పకుండా తల్లిదండ్రులను మరోసారి నమ్మించింది. బాలుడి మృతదేహంతో ఒక ఆలయంలో పూజలు కూడా చేసింది. అది గమనించిన స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా బాలుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చికిత్స పేరుతో మోసం చేసి ప్రాణాలు తీసేసిందని బాలుడి బంధువులు మొబీనాపై దాడి చేశారు. చిన్నారి ఎలా చనిపోయాడు, అవిటివాడైన పసిపిల్లవాడిని ఎందుకలా చిత్రహింసలు పెట్టారు, తల్లిదండ్రులు ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి ఎందుకు వెళ్లిపోయారు అనే కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ పిల్లాడు వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఆ లేడీని ఇంట్లో నుంచి కొట్టుకుంటూ బయటికి తీసుకురావడం జరిగింది. ఆమె అరుపులు అవన్నీ విని చుట్టుపక్కల అందరూ వచ్చి బయట నుంచి నా బిడ్డని 3 రోజుల నుంచి లోపల కట్టేసి పసుపు కుంకుమలు కళ్ళల్లో చల్లి కొట్టి చంపింది ఈ మనిషి. నా బిడ్డని మీరు తీసుకొచ్చే పని అయితే మీరు అడగండి, లేకపోతే గమ్మునుండండి, నేను కొట్టుకునేది నేను ఆల్రెడీ కేసు పెట్టుకొని వచ్చాను, ఇది నా ఇష్టం అంటూ కొట్టాడు. జరిగిన విషయం ఏంటంటే ఆ పిల్లోడికి నేను ట్రీట్మెంట్ చేపిస్తాను, ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళనైతే నమ్మించింది. ఆ పిల్లని చనిపోయిన పిల్లోడిని ఈమె తప్పించుకోవడం ఎలాగో తెలియక నేను ప్రాణం పోస్తాను, ఆ పిల్లోడు వంటలోకి తల్లి వచ్చింది, ఇక్కడ కాదు పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి నేను ఆ పిల్లోడికి ప్రాణం పోస్తాను, ఆదివారం మధ్యాహ్నం 3ంటికల్లా ఆ పిల్లోడికి ప్రాణం వచ్చిద్దని చెప్పిందంట. అక్కడ తీసుకెళ్ళి అక్కడ చేసిన హంగామాన్ని మొత్తం చూసిన తర్వాత ఆ పిల్లోడు ఎంత కాడికి లగకపోయేటప్పటికి ఇంకా ఆ బిడ్డని వాళ్ళ తండ్రి భుజానేసుకొని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి ఇలా తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకొచ్చారు. ఆ పిల్లోని అసలు బూడ్చిపెట్టారా లేకపోతే ఇంకెక్కడైనా కాలంలో కానీ ఎక్కడైనా పడేస్తారా లేదా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారా అనేది